ఈరోజు మనం ఆనపకాయ పులుసు చేసుకుందాం. 6 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక సొరకాయ ముక్క తీసుకుందాం. ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ముక్కలన్నీ కుక్కర్లో వేసుకుందాం. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, నిమ్మకాయ అంత చింతపండు, ఒక గ్లాస్ వాటర్, 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. తర్వాత పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఈ వాటర్ మొత్తం ఒక గిన్నెలో తీసుకుందాం. మనం కొంచెం బెల్లం తీసుకుని మనం మొత్తం ఇప్పుడు పప్పు గుత్తం మెదుపుకుందాం. మనం ఆనపకాయ ముక్కలు బాగా మెదుపుకున్నాం. ఇప్పుడు ఈ వాటర్ కూడా దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. బెల్లం ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు. ఇప్పుడు పోపుకు కావాల్సినవి 10-12 ఎల్లుల్లి రేఖలు, 1 స్పూన్ మెంతులు, 3 ఎండుమిర్చి, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఒకటి పెట్టుకుని 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లి రేఖలు, ఆవాలు, ధనియాలు, 1 స్పూన్ మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు. పోపు వేగిపోయింది. ఇప్పుడు మనం తాలింపు చేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. పోపు పెట్టేసుకుందాం. ఆనపకాయ పులుసు రెడీ అయిపోయింది.